ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరచనుంది. కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. గుంటూరు జిల్లా జైల్లో బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి ఉన్నారు. వారందరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ క్రాంతి. ఏదైతే లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి నిందితుల రిమాండ్ ఈ రోజు తోటి ముగియనున్న నేపథ్యంలో రిమాండ్ లో ఉన్నటువంటి 12 మంది నిందితులని కూడా ఏసీబీ కోర్టులో పరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి నిందితులను, అలాగే గుంటూరు, విజయవాడ జైల్లో ఉన్నటువంటి నిందితులను ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, అలాగే చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు వీరందరూ కూడా విజయవాడ జైల్లో ఉంటే, గుంటూరు జైల్లో బాలాజీ కుమార్ యాదవ్, అలాగే నవీన్ ఉన్నారు. అలాగే రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి సహా మొత్తం 12 మందిని కూడా ఈ రోజు భారీ భద్రత నడుమ ఈ ఏదైతే ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదైతే సంచలనంగా మారినటువంటి కేసుకి సంబంధించి ఏసీబీ ఏదైతే కోర్టు ఒక అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. వీరికి సంబంధించినంత వరకు కూడా అలాగే దీని సిట్ అభ్యంతరాలన్నింటినీ కూడా 3 రోజుల్లోగా నివృత్తి చేసి కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 2 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీ ఛార్జ్ షీట్, అలాగే ఆగస్టు 11న అడిషనల్ ఛార్జ్ షీట్ ను కూడా సిట్ సమర్పించింది. అయితే ఈ తాజాగా దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ పైన న్యాయస్థానం అనేక అంశాలపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని సరిచేసి తిరిగి ఇవ్వాలని కూడా చెప్పడంతో కోర్టు తీర్పుతోటి సిట్ అయితే మరొకసారి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే వేచి చూడాలి. అయితే జూలై 19న దాఖలు చేసినటువంటి సిట్ తో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలతో పాటుగా ఆగస్టులో దాఖలు చేసినటువంటి మొత్తం 21 అంశాలను ప్రస్తావించింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ కేసులో రిమాండ్ పొడిగించడంతో పాటుగా ఏదైతే సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లోని సవరణలు చేసి తిరిగి ఛార్జ్ షీట్ కూడా 3 రోజుల్లోగా దర్యాప్తు వివరాలు ఇవ్వాలని చెప్పి సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది. సోని కాంతి, ఒక నిమిషం లైన్లో ఉండండి. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొలగొట్టిన 3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో ఓ పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సిట్ను ఆదేశించింది. ఫోరెన్సిక్ నివేదికలు పొందుపరచాలని నిర్దేశించింది. నిందితుల జాబితాలోని సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు వారి హోదాల వివరాలన్నింటినీ సమగ్రంగా ఇవ్వాలని సూచించింది. ఈ కేసులో జూలై 19న సిట్ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగ పత్రంలోని పలు అంశాలపై మరింత స్పష్టత, సమాచారం కోరుతూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు సిట్కు సోమవారం మెమో జారీ చేసింది. మొత్తం 21 అంశాలను అందులో ప్రస్తావించింది. 3 రోజుల్లోగా ఈ వివరాలు సమర్పించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. కాంతి, మనం చూస్తున్నాం మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన 3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో ఓ పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సిట్ను ఆదేశించింది. మరి ఉన్న టైంలోనే 3,500 కోట్లను ఎలా మళ్లించారో ఓ పట్టిక రూపంలో వివరాలు ఇవ్వనున్నారా? ఎందుకంటే ఏదైతే 2 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారో మొదటి ఛార్జ్ షీట్ లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కొన్ని అభియోగాలను మోపుతూ ఇచ్చినటువంటి ఆధారాలతో పాటు ఎక్కడెక్కడ ఏ డబ్బులు ఖర్చు పెట్టారు అనే విషయాలకు సంబంధించినంత వరకు కూడా కొంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటూ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అయితే దానికి సంబంధించి ఛార్జ్ షీట్ లో ఏవైతే కొన్ని సవరణలు కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు దానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఈ కేసుకి సంబంధించినంత వరకు 3,500 కోట్ల రూపాయలకి సంబంధించినంత వరకు కొన్ని వీడియోలు, ఫోటోలు తో పాటుగా కొన్ని ఆధారాలను కూడా జప్తు చేసింది. అయితే వీటితో పాటు ఏవైతే కొన్ని అభ్యంతరాలను సిట్ అధికారులు కోర్టు వ్యక్తం చేసిందో వాటిలన్నింటినీ కూడా జత చేసి 3 రోజుల్లోగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే ఒక
ఏవైతే ఆధారాలు అడిగావో వాటిలన్నింటినీ కూడా ఒక టేబుల్ రూపంలో వేసి ఒక ఫామ్ లో వాటిలన్నింటినీ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ముడుపులు వెళ్ళాయి, అలాగే ఎవరి ద్వారా ఇవి వచ్చాయి అనే అంశాలన్నింటినీ ప్రస్తావించినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి సరైన ఆధారాలను చూపించాలి. కొన్ని ఆధారాలు తప్పుగా ఉన్నాయి అంటూ కోర్టు ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఈ రోజు